మన లైఫ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ ఫేజ్ ఉందంటే అది ఇంజినీరింగ్ లైఫే అనమాట. సో, ఆ ఇంజినీరింగ్ లైఫ్ అనేది మనకి ఫ్రెండ్స్‌ని ఇస్తుంది, ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది, కెరియర్ ఇస్తుంది, జాబ్ ఇస్తుంది, ఇలా చాలా ఇస్తుంది. అలాంటి ఇంజినీరింగ్ లైఫ్ కోసం మనం మంచిగా ఎంసెట్ ర్యాంక్ అనేది క్రాక్ చేయాలి. ఓకేనా? సో, మీరు చాలా టెన్షన్స్ అయితే పడుతుంటారనమాట. ఈ ఉన్న 1 వీక్‌లో. సో, ఈ 1 వీక్‌లో మేము ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. సో, మేము అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు. మేము ఎలా మంచి ర్యాంక్ అనేది క్రాక్ చేయాలి. ఇలా చాలా చాలా ఆలోచనస్ అయితే వస్తుంటాయి. సో, అవన్నీ పక్కన పెట్టేసేయండి. సపోజ్ మా ఫ్రెండ్‌నే తీసుకున్నట్లయితే అసలు వాడు ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యేవాడే కాదనమాట. సో, ఏంటి వీడు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎంసెట్ ప్రిపేర్ అవుతాడా లేదా? అని మేము చాలా థింక్ అయితే చేసేవాళ్ళం. వాడు మాత్రం అసలు స్ట్రాటజీగా ఆలోచించాడనమాట. లాస్ట్ 10 డేస్‌లో అనేది వాడు స్టార్ట్ చేశాడు ఎంసెట్ ప్రిపరేషన్ అనేది. లాస్ట్ 10 డేస్‌లో ఈజీ చాప్టర్స్ అన్నిటిని తీసుకొని అండ్ అలానే పీవైక్యూస్ లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్నిటిని తీసుకొని అవి సాల్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఈడిప్పుడు స్టార్ట్ చేశాడు ఎప్పటికైతే అది ఇదని మేము చాలా ఆలోచించేవాళ్ళం. ఓకేనా? వాడు ఓన్లీ ఈజీ చాప్టర్స్ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ అనేది సాల్వ్ చేసి లాస్ట్ 2 డేస్‌లో షార్ట్ కట్స్, చీట్ కోడ్స్ అన్నీ తీసుకొని మొత్తం ప్రాక్టీస్ చేశాడనమాట. అసలు షార్ట్ కట్స్ ఎట్లా యూజ్ అవుతున్నాయి? చీట్ కోడ్స్ ఎలా యూజ్ అవుతున్నాయి? సో, అండ్ అలానే ఎగ్జామ్ పేపర్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి? ఇలాంటియన్నీ ఫైండ్ ఔట్ చేసుకొని సో, అన్నీ స్ట్రాటజిక్‌గా ఫాలో అయ్యి సో, ఎంసెట్ కరెక్ట్‌గా ఇచ్చాడనమాట. సో, ఎంసెట్ ఎగ్జామ్ అనేది కరెక్ట్‌గా ఇస్తే వాడికి 6,000 ర్యాంక్ వచ్చింది. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? మీరు ప్రాపర్‌గా ఎంసెట్ అనేది ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. లాస్ట్ 1 వీక్ ఆ 10 డేస్‌లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే, సో, మీరు మంచిగా చదివితే సో, ఓకే. సూపర్ డూపర్‌గా మంచి ర్యాంక్ అనేది వస్తది. సో, మీరు మంచిగా చదవకపోయినా సో, ప్రిపరేషన్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినా సరే, ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నేనిప్పుడు కొన్ని టిప్స్ అనేది చెప్తాను. సో, ఆ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మంచిగా మీరు ఎంసెట్ ర్యాంక్ అనేది క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక ధైర్యం అయితే వచ్చిందిగా. సో, లాస్ట్ 1 వీక్‌లో కూడా మనం ఏదో ఒకటి సాధించొచ్చు. సో, మంచిగా ఎంసెట్ ర్యాంక్ అనేది క్రాక్ చేయొచ్చని ఒక ఎనర్జీ అయితే వచ్చిందిగా. సో, ఆ ఎనర్జీ అనేది అట్లనే ఉంచుకోండి. సో, నేనిప్పుడు ఒక సూపర్ డూపర్ టిప్స్ అయితే చెప్తాననమాట. సో, అవి ఫాలో అవ్వండి. ఈ లాస్ట్ వీక్ ఈ 10 డేస్‌లో మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. నన్ను నమ్మండి గ్యారంటీ. ఓకేనా? సో, షార్ట్ కట్స్ ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వటం వల్ల సో, మంచి మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తది. ఓకే. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి టార్గెట్ అనమాట. అసలు మీ టార్గెట్ అనేది ఫిక్స్ అవ్వండి. అసలు మీ టార్గెట్ ఏంటి? నీకు ఎంత ర్యాంక్ కావాలి? సో, నీ గోల్ ఏంటో తెలిస్తేనే కదా నువ్వు ఎంత దూరం పరిగెత్తాలో తెలుస్తది. సో, నీకు ఎంత ర్యాంక్ కావాలి? బిలో 5,000 ర్యాంక్ కావాలా? 10,000 కావాలా? బిలో 20,000 కావాలా? ఎంత ర్యాంక్ కావాలి? అనేది ముందు మీరు మీ టార్గెట్ అనేది ఫిక్స్ అవ్వండి. ఓకేనా? సో, టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత సెకండ్ వచ్చేసి ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ ఔట్ చేయండి. సో, ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ ఔట్ చేయండి. సో, ఇక్కడ నేను ఒక డిస్‌ప్లే అయితే చేస్తున్నాను. సో, అవి గుడ్‌గా ఫాలో అయిపోయండి. ఉన్న 1 వీక్‌లో మీరు ఆ ఈజీ చాప్టర్స్ అన్నిటిని కంప్లీట్‌గా నేర్చుకోండి. ఓకేనా? మంచిగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలానే లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనమాట. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, డైరెక్ట్‌గా మీకు లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నుంచే కొన్ని క్వెషన్స్ కూడా వస్తుంటాయి. సో, ఇవి సాల్వ్ చేయండి. ఓకేనా? సో, ఈ పేపర్స్ అనేది ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలంటే టెస్టానిక్ ఏఐ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. వెబ్‌సైట్ అయితే వస్తది. సో, అందులో మీకు పీవైక్యూస్ క్వెషన్స్ అన్నిటి ఉంటాయి. అవి సాల్వ్ చేయండి. అండ్ చాలామంది ఇక్కడేంటంటే, మేము పీవైక్యూస్ క్వెషన్ పేపర్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం గానీ, బట్ అవి చాలా హార్డ్‌గా ఉంటున్నాయి. సో, మాకు ఆన్సర్స్ అనేది రావట్లేదు. సో, టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది. సో, మేము సాల్వ్ చేయలేకపోతున్నాం. యూట్యూబ్‌లో కూడా దొరకట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, ఏం పర్లేదు. ఇప్పుడు నేను ఒక ఏఐ టూల్ అయితే చెప్తాను. సో, అందులో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఏ అయితే మీకు ఆహ్, క్వెషన్స్ అనేది సాల్వ్ అవ్వట్లేదో అవన్నీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే గూగుల్ లెన్స్‌లోకి వెళ్లి కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ క్వెషన్ అనేది డైరెక్ట్‌గా తీసుకుపోయి డీప్‌సీక్ ఏఐ అనే టూల్‌లో పేస్ట్ చేయండి. సో, మీకున్న డౌట్స్ అన్నిటిని అడగండి. సో, ఈ క్వెషన్ అనేది నాకు అర్థం కావట్లేదు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పు. సో, ఇక్కడ ఎక్కడ మనం ప్రాపర్‌గా అటెంప్ట్ చేయాలి. సో, దీనికి ఈజీ వే ఏంటి? సో, షార్ట్ కట్స్ ఏంటి? ఆ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలి? అని మొత్తం క్లియర్‌గా మీరు అడిగితే, ఓకే. ఇట్లా ఈ స్టెప్స్ తర్వాత ఈ స్టెప్స్ వస్తాయి. సో, ఇలా సాల్వ్ చేయాలి. సో, ఇలా ఈ ఈ ప్రాసెస్‌కి ఇట్లా ఉండాలి. సో, ఈ షార్ట్ కట్స్ అనేది సాల్వ్ చేస్తే ఇట్లా సింపుల్‌గా వస్తది. ఇలా అని మొత్తం క్లియర్‌గా డీప్‌సీక్ ఏఐ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సో, ఈ ఉన్న 1 వీక్‌లో మీరు ఏఐ టూల్స్ అనేది యూజ్ చేసుకోండి. డీప్‌సీక్ ఏఐ, చాట్‌జీపీటీ ఇలా చాలా ఉంటాయి. సో, ఇవన్నీ ఒక ఏఐ చాట్ బోట్స్ అనేవి యూజ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఆన్సర్స్ అనేది సింపుల్‌గా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్స్ అనమాట. సో, ఈ షార్ట్ కట్స్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఓకేనా? సో, షార్ట్ కట్స్ అనేది యూజ్ చేసుకోండి. సో, చీట్ కోడ్స్ కానివ్వండి, లేదంటే ఈ చీట్ కోడ్స్ అనేది ప్రాక్టికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని వన్ షాట్ వీడియోస్ అనేది ఉంటాయి యూట్యూబ్‌లో. అవన్నీ ఫాలో అవ్వండి. సో, అవన్నీ ఫాలో అయ్యి ఎలా సాల్వ్ చేయాలి? సో, మంచి మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి? సో, షార్ట్ కట్స్ అనేది ఎట్లా అప్లై చేయాలి? అండ్ అలానే పేపర్ స్ట్రాటజీ అటెంప్ట్ కూడా మీకు తెలియాలనమాట. సో, ఎలా పేపర్ అనేది అటెంప్ట్ చేయాలి? ఓకేనా? సో, ఫస్ట్ 1 అవర్‌లో ఎలాంటి క్వెషన్స్ సాల్వ్ చేయాలి? నెక్స్ట్ 1 అవర్‌లో ఎలాంటి క్వెషన్స్ సాల్వ్ చేయాలి? సో, లాస్ట్ 1 అవర్‌లో చీట్ కోడ్స్ కానివ్వండి, షార్ట్ కట్స్ కానీ ఎలా అప్లై చేయాలి? సో, స్మార్ట్‌గా ఎలా ఆలోచించాలి ఎగ్జామ్ హాల్‌లో అనేది మీకు ఆలోచించుకోవాలనమాట. సో, ఈ పేపర్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో, ఈ పేపర్ స్ట్రాటజీ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో, ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్ అవుతది మీకు.
ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది వస్తాయి. మంచి ర్యాంక్ అనేది క్రాక్ చేయండి. ఓకే. అండ్ అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఎవరైతే కొత్తగా ఛానల్‌కి వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అండ్ కామెంట్స్‌లో వి క్రాక్ ది ఎంసెట్ అని కామెంట్ అయితే చేయండి. నేను చాలా హ్యాపీ అవుతాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.